ఫ్రెండ్స్ దాదాపు 50 సంవత్సరాల కిందట వేసినటువంటి రోడ్ లో మనకి ఇప్పటికీ కూడా గుంటలు గాని, పాతోల్స్ గాని, క్రాక్స్ గాని రోడ్డు మీద మనకి కనిపించవంట. పూణేలోని జంగిలి మహారాజు రోడ్ అనమాట ఇది. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దీన్ని జేఎం రోడ్ అని పిలుస్తారు. ఒకవేళ ఆ రోడ్ ని కానీ మీరు చూసారంటే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. 50 సంవత్సరాల కిందట వేసినటువంటి రోడ్ ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ గా ఉన్నందుకే కారణం ఏంటంటే 1976లో ఇద్దరు ప్యారిస్ పెద్దల చేత నిర్మించబడినటువంటి రికండో కాంట్రాక్ట్ కంపెనీ ద్వారా పూణేలోని జంగిలి మహారాజ్ రోడ్ ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అయితే ఈ రోడ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇద్దరు పెద్దలు కూడా గవర్నమెంట్ కి అయితే ఒక సవాల్ అయితే విసిరారు. దాదాపు 10 సంవత్సరాల వరకు ఈ రోడ్డు మీద మీకు ఎక్కడైనా డ్యామేజ్ కనిపిస్తే మేము మళ్ళీ ఈ రోడ్డు మొత్తాన్ని కూడా ఫ్రీగా రీకన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి సవాల్ అయితే విసిరారు. ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పినట్లు దాదాపు 10 సంవత్సరాల వరకు కాదు, ఇప్పటి వరకు దాదాపు 50 సంవత్సరాల వరకు అయితే ఆ రోడ్ అయితే ఎటువంటి చెక్కు చెదలలేదు. ఇంకా ఆ రోడ్డు మీద గుంటలు గాని, పాతోల్స్ గాని, క్రాక్స్ గాని ఆ రోడ్డు మీద ఇప్పటికీ కూడా లేనే లేవంట. కానీ ఇక్కడ దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఎంత మంచి రోడ్ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఆ రికండో కాంట్రాక్ట్ కంపెనీ అసలు ఎటువంటి కాంట్రాక్ట్ అనేది కూడా నెక్స్ట్ మళ్ళీ ప్యారిస్ వెదర్స్ కి అయితే ఇవ్వలేదు. అలానే మన గవర్నమెంట్ ఆ రికండో కాంట్రాక్ట్ కంపెనీ అనేది ఆ ప్యారిస్ వెదర్స్ ఇద్దరికి కూడా మళ్ళీ కాంట్రాక్ట్ ఎందుకు ఇప్పించలేదు అనే విషయం మాత్రం ఇప్పటికీ కూడా బయట పెట్టలేదంట. ఫ్రెండ్స్ ఆ రికండో కాంట్రాక్ట్ కంపెనీ మళ్ళీ ప్యారిస్ వెదర్స్ ఇద్దరికి కూడా ఎందుకు కాంట్రాక్ట్ ఇవ్వలేదనే విషయం ఒకవేళ మీకు తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలానే ఫ్రెండ్స్ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే 1 లైక్ చేయండి.